ప్రభువు నీకు జయం తెచ్చిపోతున్నాడు. ప్రభువు నిన్ను లేవనెత్తాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ కూర్చున్నటువంటి నిశ్చయమైనటువంటి స్థితిలో నుండి, ఆ యొక్క పడిపోయిన స్థితిలో నుంచి నీవు యొక్క పునరుత్థానపు ఆరాధనలు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు నిన్ను పైకి లేపాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. వెంటనే నీవు ఆయనకు చేయందిస్తే, వెంటనే నీవు ఆయన మాటలను అంగీకరిస్తే నీ యొక్క పడిపోయినటువంటి పరిస్థితి నుంచి పైకి లేపబడాలి. ఇక్కడ 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఎంతో మంది వచ్చి బాగుపడి వెళ్ళిపోతున్నారు, కానీ 38 సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి, ఎంతకాలమైంది దేవుడు ఆత్మ పొంది, ఎంతకాలమైంది దేవుడు పిలుపొందుకుని నువ్వు ఇంకను అదే స్థితిలో నువ్వు పడున్నావు. ఆత్మీయంగా ఏమైనా లేచిన అనుభవం ఉందా? లేచిన కెరటం వలె ప్రభు కొరకు నువ్వేమైనా నువ్వు ఆ యొక్క ఆ విస్తారమైనటువంటి ఎదుగుదల కలిగినటువంటి పరిస్థితి ఉందా అనంటే నీవు ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా నీవు కూర్చొని ఉన్నావు. ప్రియమైనటువంటి వల్లరా, అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. ఆయన అంటా ఉన్నాడు, నువ్వు స్వస్థపడాలని ఆశ నీకు లేదా, బాగుపడాలని ఆశ నీకు లేదా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు స్వస్థపడాలని ఆశ ఉంది. నేను వెళ్ళి ఆ యొక్క నీటిలో నేను పడాలి అనుకునే లోపల నాకంటే ముందుగా మరి ఒకడు వచ్చి అందులో పడి బాగుపడి వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు.